పద్యాలు పాడతారా? ఒక పద్యం నా కోసం మీరు ఎట్ట పాడతారో సత్యహరిచంద్రుడు కూడా వేసినట్టున్నారు కదా, ఒకటి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మంద భాగ్యుడు ఒక్కడైనను లేచినాడు అగట ఎన్నాళీ చలనమ్ములేని శయనమ్ములను ఏ తల్లులలాడిరో అల్లాడిరో కదా కన్నీటం వడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణములు. సూపర్ పెద్దన్న, చాలా బాగా పాడారు పెద్దన్న. ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి, కొత్త సినిమాలు ఉన్నాయి, ఎందుకు సినిమాలు చూడడం ఆపేశారు మీరు? నాకు సినిమాల మీద ఎందుకు పిచ్చలేదు. అవన్నీ పాత సినిమాలు ఆనాడు ఆ మహానుభావులు రామారావు, ఎస్పి రంగారావు వాళ్ళు నటించినటువంటి ఇప్పుడు కూడా కళ్ళ వస్తాయి. అయినా ఇప్పుడు సినిమాలు మా బోటలు చూసే కాదు, చూసేటట్లేవు. వాళ్ళకి పిల్లకాయలు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్, ప్రేమ కలాపాలు ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళకి ఏమంటాయి అన్నీ అవి ముడిపోయా. భామా కలపాలు కూడా ఆ రోజుల్లో చింతామణి అంటే చింతామణి దేవుడు ముందు వాళ్ళ దేవకాంతులు. వాళ్ళని ఈరోజు ఈ కళాకారులు వచ్చి భాషను మార్చేసి బూతు ముందు మార్చి దాన్ని పైన బ్యాన్ కూడా చేశారు. ఇప్పుడు అయిపోయిన ఒకటి వదిలేశారు. నేను చింతామణి నాటక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, ఎంఆర్ తిలకం, మహామహన్ సుబ్బారావు. ఇప్పుడు ఎట్లా ఉంది ఆ రోజు పరిస్థితి, ఎట్లా ఉంది ఈ రోజు పరిస్థితి, ఎట్లా ఉంది నాటకాలది? అలాగే కళ అదే ఇప్పుడు వచ్చింది. ఈ నాటక టీవీలు వచ్చినాయి, మళ్ళీ నాటకాలు ఆడేవాళ్ళు లేరు, సరిగా ఆడేవాళ్ళు రాగాలు పెట్టుకొని ఈనేవాళ్ళు లేరు, అట్లా మారిపోయింది. ఎట్లా చేస్తున్నారు మీరు? క్రికెట్ పిల్లకాయలు ఇదంతా చదువుకున్న పిల్లకాయలు చూసుకుంటున్నారు సెలవుల్లో. మరి ఈ నాటక రంగం కానీ ఈ కళను కానీ ఇప్పుడు పట్టించుకునేవాళ్ళు.